మంత్రి లోకేష్ పిఏ పేరుతో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు అరాచకాలపై ఆ పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. సుబ్బారావు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాల నుంచి కాపాడాలంటూ పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నంలో గ్రామ టీడీపీ నాయకులు నిరాహార దీక్షకు దిగారు. చల్లా సుబ్బారావు గత 18 నెలల కాలంలో చేసిన దందాలు, అక్రమ వసూళ్లు, రౌడీలతో ఊళ్ళో చేస్తున్న అల్లర్లు ఇవి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఉద్యోగాలు ఇస్తానంటూ దళితవాడలో కొందరి నుంచి డబ్బులు వసూలు చేశాడని, ఇదేమని ప్రశ్నిస్తే ఇళ్లపై రౌడీలతో దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపించారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 30 లక్షల బిల్లులను సైతం అడ్డుకుంటున్నాడని వాపోతున్నారు గ్రామ టీడీపీ నాయకులు. డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశాము. బాగా గెలిచాడు. 15 నెలల నుంచి మా అగసాట్లు దేవుడి కెరిక చల్లా సుబ్బారావు ఆయన అధికార పదం పేరు చెప్పుకుంటూ, లోకేష్ పేరు చెప్పుకుంటూ, లోకేష్ గారి పిఏ పేరు చెప్పుకుంటూ దందాలు చేస్తా ప్రతి పనికి డబ్బులు ఎక్కడ పోయినా ఇదే. ఊళ్ళో 10 ఎకరాలు ఫ్రీగా వేసుకుంటున్నాడు పొలం ఏరవాళ్ళది. అదిగాక ఎస్సీలు కాడ డబ్బులు, పంతులు కాడ డబ్బులు, ఎంఆర్ఓ కాడ డబ్బులు, ప్రతి పనికి నేను వేసిన వ్యక్తివి ఆఫీసర్లు బెదిరియటము, అదిగాక మమ్మల్ని బెదిరియటము. మేము పార్టీకి నష్టపోతున్నాయి మేము చెబితే పార్టీ నష్టం గిట్టనయ్యి ఈ దందాలను చేయటం, ఇది భరించలేక ఎందుకన్నందుకు మా ఇళ్ల మీద పడి రీతి రావటం, మందు వేసుకోవటం, టౌన్ నుంచి 10 మంది తీసుకురావటము ఇవన్నీ చేస్తున్నాడు. ఒక 10,000 5,000 ఖర్చు పెట్టేసి ఊరక పైన బొమ్మలు గీసేసి ఇచ్చేసేసి దాన్ని కబ్జా చేసుకొని అతను మళ్ళా కొత్తగా శిలా పలకం లాగా పెట్టించి దాన్ని ఓపెనింగ్ పెట్టుకున్నాడు. ఈ రకంగా మొన్న ఆదివారం రోజు నైటు మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చి అమ్మ లెక్కలు తిట్టి ఎవడరా ఇటు శివనారాయణ ఎవడరా అనే లెక్కలో తిట్టేసి మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టాడు. అదే మేము 50 మంది మనుషులు తీసుకొస్తానన్నాను, ఇది చేస్తానన్నాడు. ఇతను కూడా మేము చాలా నష్టపోతున్నాం. 18 నెలల నుంచి నేను పార్టీలో అంత యాక్టివ్గా ఉండి చేసిన వాళ్ళని మమ్మల్ని ఊళ్ళోకి రానియకుండా వాడెవడరా ఊళ్ళోకి నన్ను ఒక వాటర్ అంట, అసలు ఈ ఊరు ఎక్కింది కాదంట. అతను ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేసి నన్ను అసలు ఊళ్ళోకి వస్తేనే నేను ఫీడ్ యాక్ట్ కేసు కూడా పెట్టాను.